వెల్కమ్ టు జాస్పర్ అకాడమీ. గురుకులాల్లో ఉచితంగా ఇంటర్, 10th ఇంటర్ పూర్తి చేసుకున్న తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు ఎంచుకునే కోర్సు తెలంగాణ గురుకులాల జూనియర్ కళాశాలలు ఉచిత విద్య, వసతి సదుపాయాలతో పాటు నీట్, జేఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ సైతం అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశాలకు ఏటా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఎంట్రన్స్ టెస్ట్ పేరుతో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. తాజాగా 24-25 అకాడమిక్ ఇయర్కు సంబంధించిన టీఎస్ఆర్జేసీ సెట్ 24కు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్జేసీ సెట్ 2024 వివరాలు, కళాశాలలు, సీట్లు, ప్రవేశ పరీక్ష విధానం తదితర వివరాలు చూద్దాం. తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో బోధన అంటే టీచింగ్ ఇతర ప్రమాణాలు ఉన్నతంగా ఉండేలా పర్యవేక్షించేందుకు తెలంగాణ గురుకుల విద్యాలయాల విభాగం తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ పేరుతో ప్రత్యేక విభాగాన్ని విద్యాశాఖ పరిధిలో ప్రారంభించారు. రాష్ట్రంలోని గురుకుల కళాశాలల్లో ప్రవేశాలతో పాటు అన్ని అంశాలను ఈ సొసైటీని పర్యవేక్షిస్తుంది. మొత్తం 35 కళాశాలలు, కాలేజీలు, 2996 సీట్లున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ పరిధిలో 35 గురుకుల కళాశాలలు ఉన్నాయి. దీంట్లో 2996 సీట్లు కూడా ఉన్నాయి. బాలికల కోసం ప్రత్యేకంగా 20 కాలేజీలు ఏర్పాటు చేశారు. 33 కళాశాలల్లో ప్రతి కళాశాలలో ఎంపీసీ గ్రూప్లో 40 సీట్లు, బైపీసీ గ్రూప్లో 40 సీట్ల చొప్పున అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరికీ అవకాశం ఉండే సర్వేల గురుకుల కళాశాలలో ఎంపీసీలో 88, బైపీసీలో 60, ఎంఈసీలో 30 సీట్ల చొప్పున ఉన్నాయి. అదేవిధంగా హసన్పర్తిలోని మహిళలకు గురుకుల కళాశాలల్లోనూ ఎంపీసీలో 88, బైపీసీలో 60, ఎంఈసీలో 30 సీట్లున్నాయి. మిగిలిన 33 గురుకుల కళాశాలలకు సంబంధించి ప్రతి కళాశాలకు పోటీ పడేందుకు జిల్లా స్థానికతను నిర్దేశించారు. అన్ని కళాశాలల్లోనూ ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉంటుంది. మరి అర్హతలు 2024 మార్చిలో 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మాత్రమే అర్హులు. వార్షిక పరీక్షల్లో ఓసీ అభ్యర్థులు 6 జీపీఏతో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు 5 జీపీఏతో ఉత్తీర్ణత సాధించాలి. అన్ని కేటగిరీల విద్యార్థులు ఇంగ్లీష్ సబ్జెక్టులో తప్పకుండా 4 జీపీఏ సాధించాలి. 10వ తరగతి వరకు తప్పనిసరిగా తెలంగాణలోనే చదివి ఉండాలి. ఉమ్మడి కౌన్సిలింగ్ మొత్తం 35 కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీఎస్ఆర్జేసీ సెట్ను నిర్వహించి అందులో పొందిన మార్కుల ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించే క్రమంలో ఉమ్మడి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఒక్కో సీటుకు 5గురిని చొప్పున కౌన్సిలింగ్ పిలుస్తారు. ఎంపీసీ విద్యార్థులకైతే మ్యాథ్స్లో వచ్చిన మార్కులు, బైపీసీ విద్యార్థులకు బయాలజీలో వచ్చిన మార్కులు, ఎంఈసీ విద్యార్థులకు సోషల్ స్టడీస్లో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకొని మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఉచిత విద్య, వసతి టీఎస్ఆర్జేసీ సెట్ ద్వారా ప్రవేశాలు ఖరారు చేసుకున్న విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా విద్య అందిస్తారు. ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా వసతి కూడా ఫ్రీయే. గురుకుల విద్యా విధానంలో బోధన సాగుతుంది. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అకాడమిక్, ఫిజికల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, గేమ్స్, ఇతర కోకరిక్యులర్ యాక్టివిటీస్ను నిర్వహిస్తారు. ఫలితంగా విద్యార్థులు అకాడమిక్ నైపుణ్యాలతో పాటు సామాజిక అవగాహన పొందే అవకాశం కూడా లభిస్తుంది. 150 మార్క్స్కు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. టీఎస్ఆర్జేసీ సెట్ను 3 విభాగాల్లో 150 మార్కులకు నిర్వహిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న గ్రూప్ ఆధారంగా సంబంధిత విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఎంపీసీ గ్రూపు విద్యార్థులకు ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా బైపీసీ గ్రూప్ విద్యార్థులకు ఇంగ్లీషు, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఎంఈసీ గ్రూపు విద్యార్థులకు ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి గ్రూప్నకు సంబంధించి ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలు చొప్పున 150 క్వశ్చన్స్ తోటి పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు కేటాయించిన సమయం 2:30 గంటలు. మరి మంచి మార్కులు ఎట్లా వస్తాయి అనంటే రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఆర్జేసీ సెట్లో మంచి మార్కులు సాధించడానికి విద్యార్థులు 10వ తరగతి పాఠ్యపుస్తకాలను ఆధారంగా చేసుకొని ప్రిపరేషన్ సాగించాలి. ఇంగ్లీష్ విషయానికి వస్తే ఈ విభాగం నుంచి మంచి మార్కుల కోసం యాంటనిమ్స్, సినోనిమ్స్పై దృష్టి సారించాలి. వీటితో పాటు పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్,
ఫ్రేజల్ వర్బ్స్పై అవగాహన పెంచుకోవాలి. చదవడంతో పాటు ప్రాక్టీస్ కూడా చేస్తే మెరుగైన మార్కులు పొందేందుకు అవకాశం లభిస్తుంది. పంక్చుయేషన్, పొజిషన్స్, ఆర్టికల్స్పై దృష్టి పెట్టాలి. అదేవిధంగా రీడింగ్ కాంప్రిహెన్షన్ పెంచుకునేలా ప్రిపరేషన్ సాగించాలి. ఇకపోతే మ్యాథ్స్ ప్రతి చాప్టర్ను చదివి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. సంఖ్యా వ్యవస్థ, బీజగణితం, నిరూపక రేఖాగణితం, రేఖాగణితం, క్షేత్రమితి, త్రికోణమితి, సంభావ్యత, సంఖ్య శాస్త్రంపై పట్టు సాధించడం ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యమైన నిర్వచనాలు, సూత్రాలను నోట్స్ రూపంలో రాసుకుంటే రివిజన్ సమయంలో ఉపయుక్తంగా ఉంటుంది. టెక్స్ట్ బుక్లో ప్రతి చాప్టర్ చివరన ఇచ్చే సమస్యలను తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. వాస్తవ సంఖ్యలు, సమితులు, బహుపదులు, రెండు చరరాశులలోని రేఖీయ సమీకరణాల జత, అధ్యాయాలలోని గ్రాఫ్ ఆధారిత సమస్యలు, సంభావ్యత, సంఖ్యాక శాస్త్రం, త్రికోణమితి, క్షేత్రమితిలోని ముఖ్యమైన సమస్యలపై పట్టు సాధించాలి. ఫిజికల్ సైన్స్ విషయానికి వస్తే ఈ సబ్జెక్టుకు సంబంధించి ప్రయోగాలు, క్షేత్ర పర్యటనలు, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, పటాలు, వాటి ద్వారా భావ ప్రసారం వంటి వాటిపైన దృష్టి పెట్టాలి. కాంతి, పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, రసాయన బంధం, పరమాణు నిర్మాణం, కార్బన్ సమ్మేళనాలపై ఎక్కువ దృష్టితో చదవాలి. అదేవిధంగా మూలకాల ధర్మాలు, వర్గీకరణ, రసాయన సమీకరణాలు బాగా ప్రాక్టీస్ చేయాలి. అంటే కెమికల్ ఈక్వేషన్స్ మంచిగా ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నారు. ఇకపోతే సోషల్ స్టడీస్, దానికి సంబంధించి సబ్జెక్ట్ అంశాలతో పాటు సమకాలీన అంశాలపైన కూడా అవగాహన ఏర్పరచుకోవాలి. జాగ్రఫీ, ఎకనామిక్స్లో భారతదేశం భౌగోళిక స్వరూపం, శీతోష్ణ స్థితి, భారతదేశ నీటి వనరులు, వలసలు, ఆహార భద్రత, ఉత్పత్తి, ఆదాయం, సుస్థిరాభివృద్ధి పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. హిస్టరీలో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ప్రపంచం, సమకాలీన సామాజిక ఉద్యమాలపై దృష్టి పెట్టాలి. అంటే కాంటెంపరీ ఇష్యూస్ మీద. భారత జాతీయోద్యమ చరిత్రపై ప్రత్యేక దృష్టితో చదవాలి. సివిక్స్కు సంబంధించి రాజ్యాంగం, మూల సూత్రాలు, రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను ఏ దేశాల రాజ్యాంగాల నుంచి మనము తీసుకున్నాము వాటి కోణాల్లో చదవాలి. ఇకపోతే బయాలజికల్ సైన్స్ విషయానికి వస్తే ఈ సబ్జెక్టులో మార్కుల కోసం ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని వాస్తవ పరిస్థితుల్లో, అంటే మన రియల్ లైఫ్లో ఎట్లా అప్లికబుల్ చేసుకోవచ్చు అనేది అర్థం చేసుకోవాలి. డయాగ్రామ్స్ను ప్రాక్టీస్ చేసి భాగాలను గుర్తించడమే కాకుండా వాటి ప్రాముఖ్యతలను వర్ణించగలిగే విధంగా ప్రాక్టీస్ చేయాలి. అదేవిధంగా 10వ తరగతి చాప్టర్స్లోని ప్రయోగ నిర్వహణ, అంటే ప్రాక్టికల్స్ ప్రక్రియపై అవగాహన పొందడం, అంటే ఎక్స్పెరిమెంట్స్ ఎంతో మేలు చేస్తుంది. ఆయా అంశాలకు సంబంధించి చాప్టర్లో పేర్కొన్న అభ్యాసాలకు సంబంధించి విశ్లేషణ, కారణాలు, పోలికలు, భేదాలు తెలుసుకుంటూ చదవాలి. ఇకపోతే ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తు చేసుకునే విధానం, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తి ఉన్న గ్రూపును ఎంచుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 16. టీఎస్ఆర్జేసీ ఎగ్జామ్ ఎప్పుడుంది అంటే ఏప్రిల్ 21, 10 నుంచి 12:30. ఇక పూర్తి వివరాలకు tsrjdc.cgg.gov.ని సంప్రదించవచ్చు. ఇది టీఎస్ఆర్జేసీకి సంబంధించిన సెట్ డీటెయిల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళకు మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి, ఈ విషయం వాళ్ళకు తెలిపించిన వాళ్ళం అవుతాం కాబట్టి మంచి పని అంటాం దాన్ని. ఇది విషయం. లైక్ చేయండి. మరోసారి థ్యాంక్ యూ, ధన్యవాదాలు.